రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవారు. ఒక వేశ్యాగృహం ఉండేది. వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది. ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి 6, 6:30, 7 చూసేవాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని. ఎంత ధనవంతుడో. లోపలికి వెళ్ళాడా ధనవంతటిని లాగేస్తుంది. అలాగే వస్తారు. ఇగో ఇవాడు వీడొచ్చాడా, నిన్న వాడొచ్చాడా అంటుండేవాడు ఎదురుగుండా కూర్చుని. ఆవిడనుకునేది తుచ్చమైన శరీరం, దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను. ఆయన మహానుభావుడు. ఈ పాటికి 6 అయింది, తలస్నానం చేస్తాడు. 6:30 అయింది, పేటేసుకుని పూజామందిరంలో కూర్చుంటాడు. 7 అయింది, ధ్యానంలో ఉంటాడు. 8 అయింది, మంచి సమాధి స్థితిలో ఉంటాడు. 8:30 అయింది, నీరాజనం ఇస్తాడు. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు. పరమ శౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు. అని లోపల బాధపడుతూ, లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుకు వృత్తిలో ఉంది. ఎదురుగుండా ఆయన పూజ చేస్తూ, స్నానం చేస్తూ, ఆవిడ చేయవలసిన పనుల్ని ఈయన ఊహించుకుంటూ